ఇక మరొక సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ అధిష్టానం ఫుల్ యాక్షన్ మోడ్లోనికి వచ్చేసింది. 2024 ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రక్షాళన స్టార్ట్ చేసింది. 2 ఏళ్లుగా టైం ఇచ్చినా ఇంకా ఇనాక్టివ్గా ఉన్న ఇన్ఛార్జీలకు వరుసగా షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పీబీఎల్ నరసింహారాజును తప్పించి మంతెన యోగేంద్రకు బాధ్యతలు అప్పగించింది. ఇక కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో కూడా గత ఎన్నికల్లో 0 సీట్లు రావడంతో అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గూడూరులో వీర విధేయుడైన మేరుగ మురళిని సైతం పక్కన పెట్టి గురవయ్యకు ఛాన్స్ ఇచ్చింది. వెంకటగిరిలో గ్రూప్ పాలిటిక్స్తో విసిగిపోయిన అధిష్టానం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని మార్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కోవూరులో ఫైర్ బ్రాండ్ లీడర్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైలెంట్ అవడంపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఇక రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్సే వీళ్ళందరికీ అగ్ని పరీక్ష. రిజల్ట్ చూపించకపోతే నిర్దాక్షిణ్యంగా పీకేస్తామంటూ వైసీపీ హైకమాండ్ స్ట్రాంగ్ గానే వార్నింగ్ బెల్స్ పంపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఓవర్ టు యు. రైట్, మొత్తానికైతే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఇటు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో మనం చూస్తే ఇటు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ను తప్పించి మరో కొత్త వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మరి నిన్న మనం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి కూడా యోగేంద్ర బాబుకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి పీవీఎల్ నరసింహరాజును పక్కన పెట్టి యోగేంద్ర కుమార్ బాబుకి ఇవ్వడంతో ఇటు గూడూరులో వైఎస్ఆర్సీపీకి తొలి నుంచి కూడా పార్టీ విధేయతకు ఇటు జగన్మోహన్ రెడ్డిగా ఉండొచ్చు, ఇటు రాజశేఖర రెడ్డికి కూడా విధేయుడుగా ఉన్నటువంటి మేరుగ మురళిని పక్కన పెట్టి మరో కొత్త వ్యక్తికి ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఇన్యాక్టివిటీగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వారిని తప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరలా వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 2024లో 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే మరలా రేపు 2029 ఎన్నికలకు సంబంధించి మరో 3 ఏళ్ల పాటు ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచే కూడా ఒక యాక్టివ్ రోల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇప్పుడు ఒక కొత్త యాక్షన్ ప్లాన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మనం చూసుకుంటే గూడూరుకు సంబంధించి అయ్యొచ్చు, ఉండి ఇన్ఛార్జ్కు సంబంధించి అయ్యొచ్చు, ఇద్దరు ప్రస్తుతం కొత్త ఇన్ఛార్జీలకు అయితే ఇవ్వడం జరిగింది. మరి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్యాక్టివ్గా ఎవరున్నప్పటికీ కూడా వారిని ఉపేక్షించేది లేదంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంకేతకాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తే నెల్లూరు జిల్లా విషయానికి మనం వద్దాం. దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేసినటువంటి తరుణంలో ఒక్కరు కూడా కనీసం తమ ఎజెండాలతో గెలవలేనటువంటి పరిస్థితి. సో మళ్ళా ఇలాంటి పరిస్థితి రేపు రాకూడదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఏదైతే రాబోయేటువంటి మరో 1.5 నెలలోనే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఎవరైతే ఎదుర్కొంటారో వారికి మాత్రమే రానున్నటువంటి రోజుల్లో 2029 ఎన్నికల్లో వాళ్ళకే సీట్ ఇచ్చేటువంటి పరిణామాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రేపు స్థానిక ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా వైఎస్ఆర్సీపీ తీస్తుందని చెప్పుకోవాలి. గతంలో మనం చూస్తే స్థానిక ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు గల్లంతైనటువంటి టీడీపీ పార్టీ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు కూటమి నేపథ్యంలో ఈసారి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కూడా స్థానిక ఎన్నికల్లో ఇటు కూటమి నేతలను కూడా ఒక ఎజెండాగా ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్లాలి. ఎవరు కూడా ఎలాంటి డబ్బులకు కానీ ఆర్థిక లావాదేవీలకు లొంగిపోకుండా నాయకుల్ని గట్టైనటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ముందుకు తీసుకెళ్తోంది. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం కూడా ఒక తొలిసారి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటు అభివృద్ధిలో ఉండొచ్చు, అదేవిధంగా మాటల్లో కూడా తనకు తానే దూసుకెళ్ళిపోవడంతో కొంత ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా సైలెంట్ అవ్వడంతో అధిష్టానం సీరియస్గా తీసుకుంది. మరోవైపు వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కొంత అక్కడ అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో అతను కూడా పక్కన పెట్టేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గూడూరుకు సంబంధించి మేరుగ మురళి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సో ఆయన ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ చెందినటువంటి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కొంత అసమర్థత ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ మారినటువంటి విషయం మనకు తెలిసిందే.
అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారమే స్థానిక ఎన్నికల్లో గెలుపు దిశగా రేపు రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా గెలుపొందేటువంటి దిశగా కూడా మనం అందరం ముందుకెళ్లాలంటూ కూడా గట్టి ఒక యూనిట్ రూపంలో అంటే దాదాపు కూడా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి రేపు స్థానిక ఎన్నికల్లో ఎవరైతే పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొంటారో వారికి మాత్రమే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి సీట్ కన్ఫామ్ అవుతుందనేది మాత్రం దశ దిశ నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తే దాదాపు తాడేపల్లి కేంద్రంగా కూడా ఇటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరికీ కూడా కొత్త కొత్త క్లాసెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొంత బీసీకి సంబంధించిన బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అనేక మందికి కూడా కొంత రాజకీయ పరంగా అయినటువంటి రేపు ఎదుర్కోవాల్సినటువంటి స్థానిక ఎన్నికల్లో మనం ఎలా ముందుకెళ్ళాలని దాని మీద కూడా ఇస్తున్నారు. మొత్తానికైతే ఒక వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఒక యాక్షన్ ప్లాన్కి అయితే తెరతీసిందని చెప్పుకోవాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.